అమరావతి అనేది రాజధానిగా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు మొదటి టర్మ్ లో చేసిన 2 మిస్టేక్స్. ఒకటి, కనీసం ఒక్కడంటే ఒక్క ఐకానిక్ స్ట్రక్చర్ కట్టలేదు. కేవలం తాత్కాలిక భవనాలు నిర్మించి అమరావతి పైన చేశారు. ఒక చంద్రబాబు నాయుడు భాషలోనే చెప్పాలంటే ఒక మున్సిపాలిటీగా మాత్రమే. ఆయన అన్నాడు కదా, నేను లేక 33,000 ఎకరాలతో మున్సిపాలిటీ అవుతుంది. ఇంట్రెస్టింగ్ అయితే మున్సిపాలిటీ కూడా పూర్తి కాలేదు. సో ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు? మున్సిపాలిటీ కూడా పూర్తి చేయని చంద్రబాబు నాయుడు ప్రజలు ఓడించారు 2019లో. ఒక విశ్వనగరము, ప్రపంచమే అసూయపడే నగరము, ఢిల్లీనే అసూయపడే నగరము, హైదరాబాదే అసూయపడే నగరం అని చెప్పి ఆఖరికి మున్సిపాలిటీ కూడా పూర్తి చేయకపోతే ప్రజలు ఎందుకు కూరుకుంటారు? సో 2009లో జరిగింది అది. చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా మున్సిపాలిటీ అని. సో ఆ స్థాయిలో దాన్ని తీసుకొచ్చాడు. ఒకవేళ అప్పుడే కనీసం ఒక ఐకానిక్ స్ట్రక్చర్స్ పూర్తి చేసి ఉంటే ఐఎమ్ షూర్ జగన్ అంత ధైర్యం చేసేవాడే కాదు. ఎందుకంటే ప్రజలు వ్యతిరేకిస్తారు కదా. అప్పుడు అంత పెద్ద అసెంబ్లీ, అంత పెద్ద హైకోర్టు, అంత పెద్ద సచివాలయము, అన్ని ప్రభుత్వ బాణాలు, ఆడ సెంట్రల్. ఒకవేళ ఇవన్నీ అయి ఉంటే ఇవాళ 11 మన బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ శంకుస్థాపనలు జరిగాయి. ఆ 5 ఏళ్లలో అవి కూడా పూర్తయింది కదా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ ఆంధ్రప్రదేశ్ విభాగము, అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్ విభాగము, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ హెడ్ క్వార్టర్స్, ఇవన్నీ బిల్డింగ్లు వచ్చి 5 ఏళ్లలో. ఎందుకు రావు తెలంగాణ సెక్రటరేట్ కాలేదా? కేసీఆర్ కట్టలేదా? ప్రజావేదిక కోలుకొట్టినందుకు విమర్శలు వచ్చినాయి. సో అవన్నీ గనక మీకు చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనలో పూర్తి చేసి ఉంటే జగన్ ధైర్యం కూడా ఉండేది కాదు, మార్చేవాడే కాదు. ఎందుకంటే ప్రజావేదిక కూల్చడం వేరు, అసెంబ్లీలు కూల్చడం కదా. అసెంబ్లీని అది కూడా రైట్ కంపారిజన్ కాదు. ప్రజావేదిక కూల్చడం వేరు. జగన్ అసెంబ్లీ, హైకోర్టు బిల్డింగ్, ఎస్బీఐ ఆఫీసు, ఆర్బీఐ ఆఫీసు, ఏజీ ఆఫీసు, సచివాలయం అన్ని కూలుస్తారా? ప్రాక్టికల్ గా సాధ్యమా? అందువల్ల ప్రజావేదిక కూల్చడం కంప్లీట్లీ డిఫరెంట్ ఎగ్జాంపుల్. సో మీకు అందువల్ల జగన్మోహన్ రెడ్డి అయ్యేది కాదు. రెండవది ఏం చేశారు? రాజధాని అనేది ప్రజలందరికి సంబంధించి పార్టీలకు అతీతమైంది. కానీ చంద్రబాబు నాయుడు బ్రాండ్ గా టీడీపీ దాన్ని డెవలప్ చేసింది. అది కూడా అమరావతికి జరిగిన నష్టం. ఇప్పుడు రాజధాని అనేది రాజకీయ బ్రాండ్ కాదు, రాష్ట్ర బ్రాండ్. సో రాజకీయ బ్రాండ్ గా చంద్రబాబు నాయుడు అమరావతిని బిల్డ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? ఆ చంద్రబాబు నాయుడు రాజకీయ బ్రాండ్ను సాకారం చేస్తారా? సో ఎప్పుడు కూడా రాష్ట్ర బ్రాండ్ గా పార్టీలన్నింటినీ కలుపుకొని, ఒకవేళ గనక చంద్రబాబు నాయుడు ఒక ఉదార మనస్తత్వాన్ని, ఒక పొలిటికల్ మెచ్యూరిటీతో, ఎస్ ఇది రాష్ట్రానికి సంబంధించింది, నా వ్యక్తిగతం కాదు, రాష్ట్ర బ్రాండ్ నేను నిర్మించినా నాకే క్రెడిట్ మిగులుతుంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఐటీ డెవలప్ చేశారు, చంద్రబాబు నాయుడు బ్రాండ్ గా డెవలప్ కావాలి. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ డెవలప్ అయింది, చంద్రబాబు నాయుడు పేరు రాలేదా? అప్పుడు వచ్చేది పేరు. కానీ రాజకీయంగా వారు కేవలం దాని యొక్క పొలిటికల్ బ్రాండ్ గా డెవలప్ చేశారు. చంద్రబాబు నాయుడు పొలిటికల్ బ్రాండ్ను మీకు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి దాన్ని చేస్తాడు? ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఉన్నాయి, పొలిటికల్ బ్రాండ్ అవి. ఏదైతే తల్లికి వందనం, అమ్మఒడి అమ్మఒడిని ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు అమ్మఒడి పేరుతో నడుపుతున్నాడా? ఎందుకు మార్చాడు? పథకాల పేర్లన్నీ మార్చేశాడు. ఎందుకు మార్చాడు? బ్రాండింగే కదా. ఇప్పుడు అమ్మఒడి అని ఉంచి అలాగే ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు కదా. దానికి తల్లికి వందనం అని మార్చారు కదా. రైతు భరోసా అది జగన్ ఇచ్చి పెట్టిన బ్రాండ్, దాని పేరు మార్చి అన్నదాత సుఖీభవ, విషయం అదే. కానీ ఎందుకు మార్చారు? పొలిటికల్ బ్రాండింగ్ ఏ పార్టీ చేసుకుంటుంది కదా. ఇప్పుడు జరిగింది అదే. అమరావతి విషయంలో టీడీపీ బ్రాండ్ గా దాన్ని బిల్డ్ చేస్తే వైసీపీ పాలనలో దానికి నష్టం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ గా బిల్డ్ చేస్తుంటే ఏ నష్టమో జరిగి ఉండేది కాదు కదా. సో అందువల్ల ఆ 2 మిస్టేక్స్ చంద్రబాబు నాయుడు ఫస్ట్ టర్మ్ లో చేశాడు కనుక జగన్మోహన్ రెడ్డికి అవకాశం వచ్చింది.